ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి మనం స్మార్ట్ ఫోన్స్ లేని రోజుల్లో మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అసలు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి, అసలుకి ఆ డేస్లో మనం అసలు స్మార్ట్ ఫోన్ అనేది మనకు తెలియదు, అసలు లేనే లేదు. ఆ టైంలో మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, మన ఫ్రెండ్స్ తోటి, మన సిబ్లింగ్స్ తోటి, మన ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండేవాళ్ళం. ఆ డేస్కి ఈ డేస్కి డిఫరెన్స్ ఏంటి, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా, కొంచెం మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నింటినీ ఒకసారి రికలెక్ట్ చేసుకున్నాము. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించేదలుచుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్మార్ట్ ఫోన్ లేని రోజులు, ఆహా, ఆ పేరు వింటుంటేనే ఎంత బాగుందో కదా. మనం స్కూల్కి వెళ్ళి రాగానే ఇంటి దగ్గరకు వచ్చి మన అమ్మకి మన క్లాస్లో ఏం జరిగాయి, అసలు ఆ క్లాస్ రూమ్లో జరిగిన ముచ్చట్లన్నీ మన అమ్మకి షేర్ చేసుకునేవాళ్ళం. అప్పుడు మన అమ్మ కూర్చొని మనం చెప్పిన మాటల్ని మనం ఏం చెప్తామని చక్కగా కూర్చొని వింటూ ఉండేది. ఇంకా ఈవినింగ్ కాగానే మన నాన్న ఆఫీస్ నుంచి వచ్చేవారు కదా, మన నాన్న మన కోసం ఏం తీసుకొస్తారో అని వెయ్యి కాళ్ళతో ఆశగా ఎదురు చూసేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడైనా మన క్లాస్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా ఫ్రెండ్స్ ఏదైనా గొడవ పడినా, మన సార్ వాళ్ళు ఎవరైనా కొట్టినా, అమ్మ ఈరోజు మా మ్యాథ్స్ సార్ మా సైన్స్ సార్ కొట్టారు అమ్మ ఈరోజు క్లాస్లో అని చెప్పుకునేవాళ్ళం. అంత ప్రతి ఒక్కటి మనం మన అమ్మతో షేర్ చేసుకునేవాళ్ళం. ఇలా ఉండేది. మంచిగా మన అమ్మ ఏదైనా వంట రూమ్లో మంచి మన కోసం ఫేవరెట్ ఏదైనా డిష్ చేసినా, వంటలు చేసినా వాటి కోసం అవి మనకి ఎప్పుడు పెడతారా అంటూ ఎదురు చూసేవాళ్ళం. ఒక పక్క మనం వంట చేసినా మనం అన్ని కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళం. అమ్మాయి ఈరోజు ఇది, ఆ పక్కన వాళ్ళు ఇలా చేస్తారు ఇలా చేస్తాం కబుర్లు చెప్పుకుంటూ పిండి వంటలు కాయించేవాళ్ళం. ఒక పక్క అమ్మ చేసే పిండి వంటల గుమగుమలకి మనకి నోరు ఊడుతూ ఉండేది, ఎప్పుడు తిందామని అలా ఉండేది. మళ్ళీ సండే వచ్చిందనుకో మన చుట్టూ ఉన్న పిల్లలతో ఒక పిల్ల గ్యాంగ్ తయారు చేసుకుని ఆటలు ఆడుకునేవాళ్ళం. టైం అనేది తెలియదు. మళ్ళీ ఇంకా 2 days 3 days ఇట్లా హాలిడేస్ ఉన్నారో ఏ రోజు ఏం గేమ్ ఆడాలని ముందే ఆ రోజు నైట్ ముందే ప్లానింగ్ చేసుకునేవాళ్ళం. మైండ్లో ఈరోజు ఈ గేమ్ ఆడాలి, ఈరోజు ఇది అలా ప్లానింగ్ చేసుకుని ఉండేవాళ్ళం. నెక్స్ట్ డే హాలిడే రాగానే ఆ ప్లానింగ్ మొత్తం అమలు చేసేవాళ్ళం. ఏ గేమ్ ఆడాలి, నెక్స్ట్ ఏ గేమ్ అట్లా చేసుకునేవాళ్ళం. వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళం. నైట్ ఏంటంటే మన నాన్నమ్మతో ఏదైనా కథలు చెప్పించుకుని హాయిగా నిద్రపోయేవాళ్ళం. ఇలా ఉండేది. కానీ ఇప్పుడు అసలు ప్రతి ఒక్కరు ఎవరైనా ఎవరితో మాట్లాడుతున్నారా, ఏదైనా మాట్లాడగానే ఏదో చిరాకులు వేసినట్టు అనిపిస్తుంది. మన చేతులు మొబైల్ ఉండాలి, మొబైలే ప్రపంచం అయిపోయింది. మనం ఏదైనా జర్నీ చేసినా ఒకప్పుడు పక్కన తోటి ముచ్చటి చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం. వాళ్ళు చెప్పడం వల్ల మనకు కొంచెం ప్రేమలో ఆప్యాయత అన్నీ తెలిసేవి. ఎవరితో ఇలా మన అన్ని తెలుసు. కానీ ఇప్పుడు మనం జర్నీ చేసాం, మన ఫోనే ప్రపంచం అయిపోయింది. అప్పటి రోజుల్లో ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా ఏం చేసినా అని కొంచెం సేపు మనతో మాట్లాడి వారు అంతా మాట్లాడడం తీరిక లేనట్లు అంత అసలు ఎవరు చేసేవారు. కొద్దిసేపటి మనతో ప్రశాంతంగా మాట్లాడేవారు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరితోనో మాట్లాడతామన్నా మనకు వర్క్ ఉంది అని పక్కన పెట్టేసి, వాళ్ళకి వర్క్ ఉన్న లేకపోయినా ఫోన్ ఉంది కాబట్టి ఫోన్లో ఏమొస్తాయి వీడియోస్, రీల్స్, స్టేటస్లో పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్ చూడ ఇదే లోకం అయిపోయింది. కానీ ఇప్పుడు మాటలేదు, ముచ్చటలేదు, మొత్తం స్మార్ట్ ఫోన్. ఆఖరికి మన కిడ్స్ కూడా మన పిల్లలు మనం ఎంత చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడున్న పిల్లలు అసలు ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఆటలు ఆడట్లేదు. వాళ్ళకి ఏదైనా రాసుకోవడం పక్కన ఫోన్ ఇవ్వమ్మా, ఫోన్ నాన్న అని ఆడుతుంది. మనం కూడా చేస్తున్నాం. అలాంటి డేస్ అయిపోయినాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మాకు ఏది అవసరం లేదు, స్మార్ట్ ఫోన్ ఉండిస్తే చాలా సరిగ్గా అన్నట్టు రోజులు వచ్చాయి. మామ అప్పటి రోజు మళ్ళీ వస్తే బాగుండని ఫీలింగ్ ఉంది ఒక్కసారి. కానీ మనం కూడా అలా స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాం. మనం కూడా ఉండలేకపోతున్నాం. ఆ రోజులలో అసలు ఎట్లా ఉన్నాము, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాం, అసలుకి మనం ఇలా ఉంటే మన పిల్లలు ఉండడం తప్పు లేదు కదా అన్న ఫీలింగ్లో ఉన్నాం ఇప్పుడు. అసలు ఆ రోజులే బాగుండేవి. అందుకే అంటారేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. మీకు కూడా అలానే అనిపిస్తుంది చెప్పండి. మీకు కూడా అలానే అనిపిస్తుంది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎట్లయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇంకా చెప్తూ ఉంటే మనకి వీడియో కూడా ల్యాగ్ అయిపోతుంది. ఇంకా అన్ని విషయాలను షేర్ చేసుకున్నాను, భలేగా అనిపించేవి. ఎటన్నా ఫంక్షన్స్ అయినా ఏదైనా కానీ మన చుట్టాలతోటి అందరూ
కలిసి ఒక దగ్గరికి వచ్చి మనం ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాము, అందరం వెళ్దాం అని ముందే మాట్లాడుకొని ప్లాన్ చేసుకుని వెళ్ళాం. కానీ ఇప్పట్లాగా ఫోన్ చేసి ఇక్కడ అట్లా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి మనకి విష్ చేసేవారు, కార్డు ఇచ్చేవారు. ఇప్పుడంటే ఏదైనా బర్త్డే అయినా కానీ స్టేటస్లో పెట్టారు. కానీ ఒకప్పుడు మనమే మన బర్త్డే ఫ్రెండ్ ఇప్పుడు మనమే స్వయం గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళం, బ్లెస్ చేసేవాళ్ళం. అలా ఉండేది. ఇప్పటిలాగా స్టేటస్లో పెట్టామా వదిలేసామా, కనీసం స్టేటస్ కాదు, కనీసం ఫోన్ తీసుకుని మాట్లాడట్లేదు. అలా ఉంది. స్టేటస్లో పెట్టేసామా చూసుకుంటారులే అని. కానీ అప్పుడు ప్రేమలు అలా ఉండేవి కాదు. అంతే. ఆ ప్రేమని ఆపేదని మాటలు చెప్పేది కాదు. ఇవన్నీ మిస్ అయిపోతున్నాం. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళం, ఏదైనా అయినా కానీ బర్త్డే అయినా కానీ ఆ మెమరీస్ అన్నీ చాలా చక్కగా భద్రంగా దాచుకునేవాళ్ళం. ఆ మెమరీస్ తలుచుకుంటే నాకు భలే అనిపిస్తుంది. నాకు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మనం బ్యాక్కి వెళ్ళలేము కదా. సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కదా కామెంట్స్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.